ఉప్పుకొచ్చిన చల్లదనం ఉంటుంది, కొంచెం వేడి పోతుందని మైదాకైతే పెడుతుంది కదా. మీరు కూడా ఇక్కడ దగ్గర చెట్లు ఉంటే తీసుకొచ్చి పెట్టుకోండి, చల్ల పడుతుంది. పెట్టుండగానే చల్లగా అనిపిస్తుంది. చలికాలం పెట్టుకుంటేనేమో చేతులు ఇట్లా ముడతలు పడతాయి, ఎండాకాలం అయితే మంచిగా ఉంటుంది. మాట్లాడు వస్తలేవు, అట్టప్పుడు ఉరమంటే మస్తు వస్తా. ఫోన్లో మాట్లాడమంటే మాత్రము మాటలు రావట్లేదు. రావులిక మైదా పెట్టుకుందిరా, కొంచెం కొంచెం పెట్టుకుందిరా, మంచిగా ఉంటుంది. కాళ్ళు వలుగుతున్నాయి అంటావు, వేడికి పళ్ళు వేడి పోతాయి, నున్నగా ఉంటుంది. చేతులకు పెట్టుకోకుండా కాళ్ళకైనా పెట్టుకుందిరా. నేనైతే ఇక ఏళ్ళకు మొత్తం నింపేస్తున్నా, చల్లగా అవుతుందని. ఎక్కువ పెట్టుకోవాలంటే ఇక అరచేతిలో పెట్టట్లేదు, ఏళ్ళకైతే మొత్తం పెడుతున్నా. కూల్గా చల్లగా ఉందిరా మంచిగా. తొందరగా అవుతుంది మళ్ళీ మన చెట్టుద్దా. ఇదేందిరా బిడ్డకు పెట్టకుండా తల్లి పెట్టుకున్నాడు. దా నాన్న కొంచెం పెట్టుకుందిరా. అచ్చనేలా కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తా, నీకు మైదా రుబ్బి పెట్టా. ఇట్లా ఏం నిండా పెట్టుకుంటే మనకి ఎక్కువ ఆకు పెట్టుకొని ఎక్కువ ఉపయోగం ఉంటుందని ఎక్కువ పెట్టుకుంటున్నా. నాకు మైదా కంటే చిన్నప్పటి నుంచి పిచ్చి, అదే ఆకుది. ఫోన్లో పెట్టుకుంటే తొందరగా పోతుంది, పొట్టులు వేసినట్టు అవుతుంది. సిరిసిల్లలో కిరాయికి ఉంటే కూడా ఏంటి మైదా చెట్టున్న ఒక అమ్మ ఉండే, అమ్మను పరిచయం చేసుకున్నా. ఏదో తెంపచ్చుకుందును, పాపకు ఒకసారి తెంపద్దును. పిల్లలు చిన్నగా ఉంటే ఆ అమ్మ పేరు మైదా చెట్టు అమ్మ అని పెట్టినాం. మైదా చెట్టు అమ్మ వాళ్ళ ఇంటికి పోతుందా అని చెప్పిపోదు. ఏదన్నా తీసుకురమ్మన్నా వాళ్ళకి అట్లా చెప్తేనే గుర్తుకుంటుంది. వీడియోలు చేయడం నేర్చుకోవాలంటే కష్టమే ఉంది, నేర్పించే వాళ్ళు లేరు. కొంచెం వెళ్ళిపోయేది ఎవరన్నా, కొంచెం సలహాలు ఇయ్యదు, కొంచెం ఫాలో అవుతాం. సలహాలు ఇస్తే కొంచెం నేర్పియ్యేది ఎవరన్నా కొంచెం. కడిగినాక చూపిస్తా. ఈ చేతికి కూడా ఇంతవరకు అయింది. చిట్టి ఆఫ్ చేద్దురా.